నమస్కారం పెద్ద మనుషులందరికీ. ఈరోజు 11వ డివిజన్ జ్యోతినగర్లో మరి నూతనంగా దారి మైసమ్మ గుడి కావాలని బస్తీ పెద్ద మనుషులు మహిళా సోదరుమణులు కోరిన వెంటనే మరి మా యొక్క డివిజన్ మా బస్తీ ప్రజలందరూ కూడా సుభిక్షంగా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మరి దారి మైసమ్మ గుడిని మేము నిర్మించడం జరిగింది. మరి మా యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా ఎల్లవేళ ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రజలందరూ కూడా పిల్ల పాపలు సంతోషంగా ఉండాలని ఈరోజు గుడి నిర్మాణించుకొని మరి తల్లివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన డివిజన్లో మరి అన్ని డివిజన్లోకెల్లా ఆదర్శ డివిజన్గా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు గత 2 సార్లు కూడా మా డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో మరి మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సహకారంతో ఈ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాము. అవసరమైన చోట సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఓపెన్ డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, పెన్షన్స్ కూడా అందించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మక్కాన్ సింగ్ గారి సహకారంతో ఇక్కడ ప్రజలందరికీ కూడా సన్న బియ్యం మరియు మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ 500కే, మరి కరెంటు బిల్లు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సహకారంతో ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా రాబోయే రోజులలో ప్రజలకు ఏ విధమైన అవసరాలున్నా ఏ విధమైన సంక్షేమ పథకాలైనా కూడా మేము అందించడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాము. మరి రాబోయే రోజులలో ఇంకా ఎవరికి ఏ సమస్య ఉన్నా మేము ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో పనిచేస్తామని కోరుకుంటున్నాము. అదేవిధంగా అర్హులైన అందరికీ కూడా ఈ యొక్క స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామనే వారికి ఇందిరమ్మ ఇల్లులు, మరి 2వ ఫేజ్లో స్థలం లేని వారికి కూడా స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లులు మన గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు సహకారంతో ఇందిరమ్మ ఇల్లు కూడా అందరికీ అందిస్తామని కోరుకుంటూ మా యొక్క డివిజన్ ప్రజలతో పాటు రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దారి మైసమ్మ తల్లిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.